ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున కేటాయిస్తామని చెప్పారు. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇస్తామని, కనీసం 400 చదరపు అడుగుల ఇల్లు నిర్మించాలని పేర్కొన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు, రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల సాయం. ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు 4 దశల్లో సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికే పథకం వర్తించనుండగా, బేస్మెంట్ స్థాయిలో 1,00,000, పైకప్పు స్థాయిలో 1,00,000, ఆ తర్వాత 2 లక్షలు, నిర్మాణం పూర్తయ్యాక 1,00,000 ఇస్తారు. రేషన్ కార్డులతో పాటు సొంత స్థలం, ప్రభుత్వం స్థలం ఇచ్చిన వారు అర్హులు. గుడిసె, గడ్డితో పైకప్పు నిర్మించిన ఇల్లు, మట్టి గోడలతో నిర్మించిన ఇల్లున్నా అర్హులే. మీ సందేహాలను కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ ఐరావత టెక్ ఇన్ఫో.